ఇట్లా చెట్టు కింద కూర్చొని తింటుంటే చాలా బాగుంది. ఏదో పల్లెలో కూర్చొని బాగా హాయిగా తింటున్నట్లుంది. చాలా చాలా బాగుంది. వెదర్ బాగుంది, ఈ ప్లేస్ బాగుంది. ఈ సైడ్ అయితే చూడండి, ఈ సైడ్ అయితే జస్ట్ ఇట్లే చెట్లు అవన్నీ ఉండి పల్లెలు ఉన్నట్లుంది. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి మీ అందరికీ కూడా. అంటే మన ఇండియాలో అయితే సండే రోజు ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. మేమైతే ఇక్కడ అంటే మన టెంపుల్స్లో ఇక్కడ సాటర్డే రోజు చేసుకుంటున్నాము. సో ఈరోజు సాటర్డే. ఇప్పుడు కొంచెంసేపు పూజ చేసేసి దాని తర్వాత మనం టెంపుల్కి వెళ్ళాలా. టెంపుల్లో అక్కడ శ్రీరామ కళ్యాణము అవన్నీ కూడా జరుగుతున్నాయి, బాగా జరుగుతాయి. సో అక్కడికి వెళ్దాం. ఫస్ట్ పూజ చేసేసి దాని తర్వాత స్టార్ట్ అవుతాం. ఓకేనా? తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంటుంది, అందులోనే శ్రీరామ కళ్యాణం జరుగుతూ ఉంది. సో అక్కడికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. వాళ్ళ సిస్టర్కి ఈ బిగ్ సిస్టర్ ఫొటోస్ తీస్తూ ఉంది. ఎక్కడికి ఇన్స్టాలోకి కదా. ఇప్పుడు వాళ్ళ అక్కకి ఇది ఫొటోస్ తీస్తూ ఉంది. ఇంకా నాతో ఏం పని లేదు, వీళ్ళే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. వచ్చేనన్న లేకపోతే ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. 2 టెంపుల్లో కూడా ఈ శ్రీరామనవమి అయితే చేస్తున్నారు ఫెస్టివల్. సో మేమైతే దగ్గరలోనే షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. అప్పుడే స్టార్ట్ అయినట్లుంది కళ్యాణం. ఇదే షిరిడి సాయిబాబా టెంపుల్. గురువే శరణం గురువే శరణం ప్రదోష శివనాయన్మా శరణం. గురువే శరణం గురువే శరణం ప్రదోష శివనాయన్మా శరణం. പാലിനെ തൂട്ടും തായിനും ശാലപ്പരിൽ നീ మాతృవంశానాం పితృవంశానాం నరకాత్. Now we are going to సుముహూర్త ప్రకరణం. జీలకర్ర వెళ్ళం. మాంగళ్యం తంతునానేన గృహరక్షణ లోకరక్షణ
हेतुना अत्यंत आनुकूल्यता बल सिद्धिरस्तु सीतारामचंद्र भगवान की सीतारामचंद्र भगवान ओम राजाधिराजाय प्रसन्नसायिने नमो विमलेश्वराय पुणे ॐ शान्ति शान्ति शान्तिः लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय శ్రీరామ్। అందరూ భక్తులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు। ఈరోజు పునర్వసు నక్షత్రం యందు చైత్రమాసంలో రామజననం జరిగిన సందర్భంగా భారతదేశంతో పాటు వివిధ అన్ని దేశాల్లో కూడా సీతారామ కళ్యాణాన్ని జరుపుకోవడం అనేటటువంటిది ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి। అందులో భాగంగా శాన్ అంటోనియో సాయిబాబా దేవాలయం లోపల ఈరోజు సీతారామ కళ్యాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది। స్వామివారి విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణాత్మకంగా ప్రారంభించి గణపతి పూజ, పుణ్యవాచన, సప్తఋషి ఆవాహన, వివాహ ప్రకరణంతో చేస్తూ చివరిలో స్వామి యొక్క అష్టోత్తర శతనామ పూజతో పూజ పూర్తి చేసుకొని మధ్యాహ్న హారతి బాబాగారి హారతితో ఈరోజు ఉత్సవాలను పూర్తి చేసుకుంటూ ఉన్నాము। సకల మానవాళి అందరికీ కూడా సీతారామచంద్ర స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఆయురారోగ్య ఐశ్వర్యముల చేత వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం లోపల ఎటువంటి ఈ గ్రహచార పీడలు కానీ గ్రహచార దోషాలు లేకుండా సుఖ సౌభాగ్యాలతో జీవించాలని అందరికి శుభం కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి। స్వస్తి శుభం। ఇప్పుడే శ్రీరామ కళ్యాణం అయితే అయిపోయింది, చాలా చాలా బాగా జరిగింది। ఇప్పుడు బాబా హారతి జరుగుతుందంట, అది అయిన తర్వాత ఇంక వెళ్ళచ్చు। ఇప్పుడే శ్రీరామ కళ్యాణము అట్లనే మన బాబా హారతి కూడా అయిపోయింది। ఇంకా ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, ఆ ప్రసాదము తీసుకొని ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడము। చూడండి ఇక్కడ నుంచి క్యూ ఉంది, ఇక్కడ ప్రసాదం ఇస్తారు। అట్లనే ఇక్కడ కూర్చొని ఈ చెట్టు కింద బాగా హాయిగా చల్లగా తినచ్చు। టైం ఎంత అయింది? 1:30 అయింది టైం। ఆకలిస్తుంది బాగా, నాకు 2 బాక్సులు ఇప్పించుకో। ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు మొత్తము, ఈ ప్రసాదాన్ని మొత్తం కూడా ఇందులోనే ఇక్కడే చేస్తారు।
చూడండి ఈ ప్రసాదం అంతా కూడా ఇక్కడ చేస్తారు మొత్తం. మార్నింగ్ నుంచి వాలంటీర్స్ అందరూ కూడా ఇవన్నీ చేస్తున్నారు. గమయ ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడే ప్రసాదం కూడా తీసుకున్నాము. అంటే ఇది మొత్తం అంతా బాగుంది. వైట్ రైస్, పప్పు, పులిహోర, ఇది ఇంకోటి పాయసము, ఇది పానకం కూడా ఇచ్చినారు. పానకం ఏది మసాలా ఉంది, ఇది కొంచెం ఏదో మిరియాల పొడి వేసినారంట. చూడండి ఇక్కడ చెట్టు కింద కూర్చొని తింటుంటే చాలా బాగుంది. అట్లనే ప్రసాదం కూడా చాలా చాలా బాగుంది. పులిహోర చాలా బాగుంది కదా. పప్పు అయితే నేను ఇంకా తినలేదు. అందరూ బాగా హాయిగా తింటున్నారు. ఇట్లా ఫెస్టివల్స్ ఎప్పుడన్నా వీకెండ్ వస్తే చాలా మేలు మాకు. అందరూ హ్యాపీగా టెంపుల్స్కి రావచ్చు. లేదంటే లీవ్, లేదంటే హాలిడే ఉండదు కాబట్టి ప్రాబ్లము. అట్లనే ఇక్కడ రేపు భూమి పూజ ఉంది. ఇక్కడ హనుమాన్ స్టాచ్యూని ప్రతిష్ఠిస్తున్నారు. అది భూమి పూజ రేపు ఉంది. తిన్న తర్వాత అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అక్కడికి వెళ్ళి ఫస్ట్ తిందాం. ఇట్లా చెట్టు కింద కూర్చొని తింటుంటే చాలా బాగుంది. ఏదో పల్లెలో కూర్చొని బాగా హాయిగా తింటున్నట్లుంది. చాలా చాలా బాగుంది. వెదర్ బాగుంది, ఈ ప్లేస్ బాగుంది. ఈ సైడ్ అయితే చూడండి, ఈ సైడ్ అయితే జస్ట్ ఇట్లే చెట్లు అవన్నీ ఉండి పల్లెలు ఉన్నట్లుంది. విలేజెస్లో ఉంటాం కదా మామూలుగా చెట్ల కింద కూర్చొని అట్లుంది. చాలా బాగుంది. అరిగే కదా అనేది, అరుగు పైన కూర్చొని బాగుంది. ప్రసాదం తినడం అయితే అయిపోయింది. చాలా చాలా బాగుంది. ఫుల్ అయిపోయింది. నాకు హనీగాడు ఫుల్ మిగిలిచింది, అది కూడా ఫుల్ తినేసినాను. ఇంకా టైం ఇప్పుడు 2 అయింది. ఇక చెప్పినా కదా హనుమాన్ స్వామి ప్రతిష్ఠ చేస్తారు, ఏప్రిల్లో చేస్తారు. ఇప్పుడు భూమి పూజ రేపు మార్నింగ్. నార్మల్గా ఇక్కడ హోమాలు అట్లా జరుగుతాయి. ఇక్కడ హనుమాన్ స్వామిని ప్రతిష్ఠిస్తారంట. ఇక్కడ రేపు ఉంది భూమి పూజ. ఇది ఏప్రిల్లో విగ్రహ ప్రతిష్ఠ. మేలో మే సెకండ్ వీక్లో విగ్రహ ప్రతిష్ఠ అంట. ఇంకా మొత్తము దర్శనం అయిపోయింది, ప్రసాదం అయిపోయింది. ఇంకా టైం 2:20 ఏమో అయింది. ఇంకో ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంటికేనా ఇంకెక్కడికి? ఫస్ట్ ఇంటికి వెళ్తాం, దాని తర్వాత చూద్దాం ఈవినింగ్. ఇట్లా ఎప్పుడు వీకెండ్స్ వస్తే ఫెస్టివల్స్ చాలా బాగుంటుంది. వీళ్ళు గణేష స్వామికి ఫ్లవర్స్ పెడతారంట. అక్కడ కట్ చేసినారు. ఇక్కడ బాగా చాలా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా. టెంపుల్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినాము. ఎక్కడికి పోలేదు. ఫస్ట్ కాస్కోకి రిమైనింగ్ ఎక్కడికో పోదాం అనుకున్నాం, కానీ ఇంకా ఓపిక లేదు. ఈరోజు కొంచెం తొందరగా లేచినాము. నిన్నంతా ఫుల్ టైర్డ్. సో ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినాం. ఇంట్లో కూడా ప్రతి పానకం చేసినది. ఇది ఇప్పుడు తాగాల. ఇంతకుముందు స్వామికి పెట్టేసి వెళ్ళిపోయినాను డైరెక్ట్గా. దాంట్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసివే చల్లగా బాగుంటుంది కదా. వేడి కదా బయట, ఇంకొంచెం స్వీట్ అయ్యి అంతే కదా. ఏరా చిన్నగా నిద్ర వస్తుందా? జిన్నుగారి టెంపుల్లో నుంచి ఇది తీసుకోయింది. ఇది ఏంటంటే ఇక్కడ శ్రీరామ అని మొత్తం రాయాలన్నమాట. ఈ పేజ్ అంతా కలిపి 2 పేజ్ అంటే వెనకాల కూడా కలిపి 900 అంట అవుతాయంట. ఆల్రెడీ స్టార్ట్ చేసింది చూడు టెంపుల్లో. తెలుగు రాదు, కాకపోతే వాళ్ళ మమ్మీతో చూపించుకొని ఇది ఇట్లా ప్రాక్టీస్ చేసుకోయింది. ఈ పేజ్లన్నీ 10 పేజెస్ తెచ్చుకోయింది. ఇక్కడంతా కూడా శ్రీరామ అని రాస్తుందంట. దాని తర్వాత ఏప్రిల్ 19th లోపల ఇవి ఇచ్చేసాయిలా. మళ్ళీ మేలో హనుమాన్ స్వామి ప్రతిష్ట ఉంటుంది కదా, అప్పుడు దీన్ని అక్కడ స్వామి కింద యూజ్ చేస్తారంట. ఇప్పుడు టైం అయితే 4 అయింది. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా వీడియో కూడా ఇక్కడికే స్టాప్ చేద్దాము.
ఈరోజు అయితే అక్కడ కళ్యాణం అయితే చాలా చాలా బాగా జరిగింది, చాలా చాలా బాగుంది. సో ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో వద్దాం వరకు. అంటే అక్కడంతా తిరిగి మనం క్రూజ్లో అంతా ఫుల్లో వచ్చినాము, అట్లా కంటిన్యూ అవుతాం అనమాట టైర్డ్నెస్. సో అందుకోసమనే కొంచెం వీడియోస్ లెంత్ ఎక్కువ